పీడల ఎడిమాని మొన్న శనివారం హాస్పిటల్ తీసుకెళ్లారు. హిమోగ్లోబిన్ కొంచెం తగ్గింది అండ్ టాబ్లెట్స్ ఇప్పుడు మార్చి వేరే ఇస్తున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే జైల్లో ప్రాబ్లమ్స్ కాదు, ఆయనకి ఈ వాతావరణంకి హైపాక్సియా అంటే బ్రెత్లెస్నెస్ వచ్చింది. అది ముందు నుంచి ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతా ఉంది. అదే సెకండ్ గ్రేడ్ అని ఇచ్చారు డాక్టర్స్ రిపోర్ట్, అందుకని ఇన్హేలర్ కూడా యాడ్ చేశారు. సో ఇప్పుడు మెడికేషన్లో ఉన్నారు. చెప్పారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిందే చెప్పారు. దానికి ఇన్హేలర్స్ అవి ఇచ్చారు. సో పిటిషన్ వేయమని చెప్పారు. పిటిషన్ వేయమని. థ్యాంక్ యూ. పీడల ఎడిమాని మొన్న శనివారం హాస్పిటల్ తీసుకెళ్లారు. హిమోగ్లోబిన్ కొంచెం తగ్గింది అండ్ టాబ్లెట్స్ ఇప్పుడు మార్చి వేరే ఇస్తున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే జైల్లో ప్రాబ్లమ్స్ కాదు, ఆయనకి ఈ వాతావరణంకి హైపాక్సియా అంటే బ్రెత్లెస్నెస్ వచ్చింది. అది ముందు నుంచి ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతా ఉంది. అదే సెకండ్ గ్రేడ్ అని ఇచ్చారు డాక్టర్స్ రిపోర్ట్, అందుకని ఇన్హేలర్ కూడా యాడ్ చేశారు. సో ఇప్పుడు మెడికేషన్లో ఉన్నారు. చెప్పారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిందే చెప్పారు. దానికి ఇన్హేలర్స్ అవి ఇచ్చారు. సో పిటిషన్ వేయమని చెప్పారు. పిటిషన్ వేయమని. థ్యాంక్ యూ. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని. కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలా, గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇంక వింటా నాకు కూడా ఓపిక పోయింది. ఇంకా నాకు కూడా ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టి కేసులు పెడతాడు. అందువల్ల ఎవడు మాట్లాడడానికి భయపడతాడు. ఇక్కడ ఏదైనా మాట్లాడితే ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ చేస్తాం, నీ బిడ్డలను రేప్ చేస్తామంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటది. అది వీళ్ళు మాట్లాడేది. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి 3 ఏళ్ల పసికందులు రేపులు చేయరా? ఇలాంటి నీచులను ఎంకరేజ్ చేస్తే 3 సంవత్సరాల పసికందులు రేపులు చేయరా? ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి, ఇష్యూ అవుద్దండి, ఆడు మన మతం కాదండి. మరి ఏం చేయాలయ్యా మేము? క్రిమినల్స్ని వదిలేయాలా రోడ్ల మీదకి? ఇది ప్రజలందరూ మీరు ఆలోచించాలి. అది నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాట వినరు. ఇంకా అలాంటి పరిస్థితిని నెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా? మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని. కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలా, గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇంక వింటా నాకు కూడా ఓపిక పోయింది. ఇంకా నాకు కూడా ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టి కేసులు పెడతాడు. అందువల్ల ఎవడు మాట్లాడడానికి భయపడతాడు. ఇక్కడ ఏదైనా మాట్లాడితే ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ చేస్తాం, నీ బిడ్డలను రేప్ చేస్తామంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటది. అది వీళ్ళు మాట్లాడేది. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి 3 ఏళ్ల పసికందులు రేపులు చేయరా? ఇలాంటి నీచులను ఎంకరేజ్ చేస్తే 3 సంవత్సరాల పసికందులు రేపులు చేయరా? ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి, ఇష్యూ అవుద్దండి, ఆడు మన మతం కాదండి. మరి ఏం చేయాలయ్యా మేము? క్రిమినల్స్ని వదిలేయాలా రోడ్ల మీదకి? ఇది ప్రజలందరూ మీరు ఆలోచించాలి. అది నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాట వినరు. ఇంకా అలాంటి పరిస్థితిని నెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా? మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు.